ఇలా ఉంటే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుంది అన్నారు తెలంగాణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్. తెలంగాణలో బీజేపీ జనసేన పొత్తుపై పార్టీ అధినేత పవన్ నిర్ణయం తీసుకుంటారని ఆయన కూడా అన్నారు. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో జనసేనకి బలమైన కేడర్ ఉందని, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయమని పవన్ చెప్పారని శంకర్ గౌడ్ అన్నారు. శంకర్ గౌడ్ వ్యాఖ్యల పూర్తి సమాచారం TV9 సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. జనసేన తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జి నేమూరి శంకర్ గౌడ్ గారు ఉన్నారు. ఏంటి మీరు పోటీకి రెడీ అంటున్నారు ఎన్నికల్లో, అటు పొత్తులు మాకు అవసరం లేదు, ఒంటరిగానే పోటీ చేస్తామంటూ బీజేపీ చెప్తుంది కదా, మీరు ఎన్డీఏలో కూటమిలో భాగస్వామిగా ఉన్న ఈ పొత్తు అవసరం లేదనడాన్ని ఎలా చూస్తారు? నేను ఏం చెప్తానంటే, ఇది ఏమన్నా ఉన్నా కానీ జాతీయ స్థాయిలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు జాతీయ స్థాయిలో మాట్లాడడం జరుగుతుంది. మున్సిపాలిటీ ఎలక్షన్స్ కాబట్టి గత 10-12 ఏళ్ళ నుంచి మాకు చాలా పెద్ద ఎత్తున క్యాడర్ ఉంది, చాలా చోట్ల పోటీ చేయాలని ఉత్సాహంగా ఉన్నారు. సో దాంట్లో భాగంగా మాకు ఎక్కడైతే బలమైన క్యాడర్ ఉందో, బలంగా ఏదైతే వార్డు ఉంటుందో అక్కడ మేము పోటీ చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాము. ఆ నిర్ణయాన్ని కూడా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టాము. మొన్న కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర కూడా ఏదైతే టీటీడీ నిధుల నుంచి దాదాపు 35,19,00,000 ఇవ్వడం, దాని సందర్భంగా అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు మీరు ఖచ్చితంగా పోటీ చేయండి, నేను మీతో ఉంటానని చెప్పడం జరిగింది. ప్రతి చోట మాకు బలం ఏదైతే ఏ వార్డులలో బలం ఉందో, ఎక్కడ మున్సిపాలిటీలలో మాకు బలం ఉందో, ఏ కార్పొరేషన్లో బలం ఉందో ఆ బలం ఉన్న చోట్ల మేము ఖచ్చితంగా పోటీ చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఏదన్నా బీజేపీ జనసేన ఏదైతే అలయన్స్ ఉందో దాని విషయం ఏదున్నా కానీ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారని మీ ద్వారా తెలియజేస్తారు. పోటీకి సంబంధించి పొత్తు లేకున్నా సరే సింగిల్గా పోటీ చేసే ప్రయత్నం ఉందో, ఒకవేళ బలం లేని చోట మరి బీజేపీకి మద్దతు ఏమైనా ఇస్తారు? మేము ఖచ్చితంగా ఈసారి పోటీ చేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా సందర్భాలలో మేము వాళ్ళకి మద్దతు ఇవ్వడం జరిగింది. మొన్న జూబిల్స్ ఎలక్షన్లో కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. సో మా క్యాడర్ కూడా అనేక 10-12 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలంగాణ విభాగం క్లియర్గా మాకు అక్కర్లేదు పొత్తు అన్నది చెప్తూ వస్తున్నారు కదా, అలాంటి సమయంలో వారికి ఏమైనా మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? మీరు మరి ఎట్లా ముందుకెళ్తారు? అది పార్టీ అధ్యక్షుల వారి నిర్ణయం ఉంటుంది. జాతీయ స్థాయిలో మాట్లాడి వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దానికి కట్టుబడి మేము ఉంటామని మీ ద్వారా తెలియజేస్తాం. తెలంగాణలో జనసేన పార్టీ ఈ మున్సిపల్ ఎన్నికల ద్వారా రానున్న అసెంబ్లీకి సిద్ధమవుతుంది అనుకోవచ్చా? ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది? గతంలో కూడా మేము పోటీ చేసినాం. ఎందుకంటే దాదాపు కుకుట్పల్లి అటువంటి ప్రాంతాల్లో మాకు 40,000 ఓటింగ్ రావడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే 2028లో జనసేన పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుంది. ఆ దశలో మేము ముందుకెళ్తాం. రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా మేము ఖచ్చితంగా పోటీ చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. అది తెలంగాణలో రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో పొత్తు ఉన్నా లేకున్నా తమకు బలం ఉన్న చోట డెఫినెట్గా పోటీ చేస్తామంటూ జనసేన చెప్తుంది. అదేవిధంగా ఈ మున్సిపల్ ఎన్నికల ద్వారా రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సైతం సిద్ధమవుతుంది. క్యాడర్ని అదేవిధంగా పార్టీని బలోపేతం చేసే దిశగా పార్టీ నిర్మాణం కూడా చేయబోతున్నట్లు తెలంగాణ బీజేపీ జనసేనకు సంబంధించిన ఇన్ఛార్జి శంకర్ గౌడ్ చెప్తున్నారు. కెమెరామెన్ హరికృష్ణతో విద్యాసాగర్, TV9 హైదరాబాద్.